నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం. ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడి. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి వివరాలు తెలుసుకున్న మంత్రి లోకేష్. నేపాల్లో చిక్కుకున్న బాధితులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన లోకేష్. కాఠ్మండూ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి నేపాల్లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి రప్పించారని అధికారులకు లోకేష్ ఆదేశం. విజయవాడలో దసరా వేడుకలకు ఆహ్వానిస్తూ సీఎస్ విజయానందకు ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ అధికారులు. దుర్గగుడి వేద పండితులు అర్చకులు సీఎస్ విజయానందకు వేద ఆశీస్సులు అందజేత. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు తాము అనంతపురానికి వచ్చామన్నారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశారని చెప్పడానికి ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అని అభివర్ణించారు. 57% మంది ప్రజలు ఓట్లేశారని 94% స్ట్రైక్ రేట్ వచ్చిందని 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలు అప్పులు తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. నేపాల్ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని అక్కడ మన తెలుగు వాళ్లు 200 మంది చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలానికి తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేష్ కు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఆయన రియల్ టైమ్ గవర్నెన్స్ లో ప్రతి క్షణం సమీక్షిస్తూ చిక్కుకుపోయిన వారిని వెనక్కు రప్పించే ప్రయత్నంలో ఉన్నారని వివరించారు. శ్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి. శ్రీ శక్తి శ్రీ శక్తి. తమిళలో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎన్డీఏ కూటమికి రైతే రాజు. మనకు అన్నం పెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. కేంద్రంతో కలిసి 3 విడతల్లో 20,000 ఇస్తాన్నాం. తొలి విడతగా 7,000 ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకి 3,173 కోట్లు జమ చేశాం. అడుగుతున్నా అనంతపూర్లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా. నీళ్లు ఇచ్చాం. మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం. 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. అదే మాదిరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నా. ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైతులను కోరుతున్నా, మీరు కూడా ఎంత యూరియా కావాలనో అంతే వాడండి. అప్పుడు మనకి ఇబ్బందులుండవు. కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే 7 రేకులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీభవ సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. తమ్ముళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ
దీపం 2 పథకం ద్వారా ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికే నేపాల్లో చిక్కుకున్న బాధితులతో మంత్రి లోకేష్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. కాఠ్మండూ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి నేపాల్లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి రప్పించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని ప్రతి 2 గంటలకు ఒకసారి వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు చేరుకున్నారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి అధికారులు లోకేష్ కు వివరాలు తెలియజేశారు. ఇప్పటి వరకు 215 మంది తెలుగువారు నేపాల్లోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ సమస్యపై నారా లోకేష్ సత్వరమే స్పందించి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. కేంద్రంతో సంప్రదించి బాధితులను స్వస్థానాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. నేపాల్లో చిక్కుకున్న బాధితులతో మంత్రి లోకేష్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. నేపాల్లో చిక్కుకున్న సూర్యప్రభతో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని లోకేష్ కు సూర్యప్రభ వివరించారు. ముక్తినాథ్ దర్శనానికి నేపాల్ వెళ్లి చిక్కుకున్నామని సూర్యప్రభ తెలిపారు. హోటల్ గది నుంచి బయటకు రావద్దని కేంద్ర ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని తెలిపారు. కాఠ్మండూ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి నేపాల్లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి రప్పించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. కనకదుర్గ దేవాలయం దసరా వేడుకలకు ఆహ్వానిస్తూ సీఎస్ విజయానందకు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. దుర్గగుడి వేద పండితులు అర్చకులు సీఎస్ విజయానందకు వేద ఆశీస్సులు అందించారు. ఈ నెల 22 నుండి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొనవలసిందిగా ఆలయ ఈవో ఇతర అధికారులు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా దుర్గగుడి వేద పండితులు అర్చకులు సీఎస్ విజయానందకు వేద ఆశీస్సులు అందించారు. వేగా జ్యువెలర్స్ తమ అన్ని షోరూంలలో రాబోయే దసరా మరియు దీపావళి పండుగలకు మరియు వివాహిది వేడుకల కోసం సరికొత్త డిజైన్స్ ఆభరణాలను విస్తృత శ్రేణులతో ఖాతాదారులకు అందుబాటులో ఉంచినట్లు వేగా జ్యువెలర్స్ సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వర్మ తెలియజేశారు. తమ సంస్థ పండుగ సీజన్లలో అందించే ప్రత్యేక ఆఫర్ పట్ల అనేక మంది ఖాతాదారులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని అన్నారు. కస్టమర్లకి లాభం చేకూరేలా వివిధ రకాల ఆభరణాలు కొనుగోలు పథకాలు ప్రతి వేగా స్టోర్ లో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రంలోనూ ఖాతాదారుల అభిమానం మరియు విశ్వాసం చురుగొన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు ఆభరణాల షోరూంలను కలిగి ఉన్న వేగా జ్యువెలర్స్ వారి ముంబై కార్యాలయంలో వేగా సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ 2024-25 ఆర్థిక సంవత్సరపు 43వ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. వార్షిక నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో వేగా జ్యువెలర్స్ సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ మాట్లాడుతూ వేగా సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ వార్షిక నివేదికను ఆవిష్కరించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఆయన తమ సంస్థకు ప్రచారకర్త కావడం ఎంతో గర్వకారణమన్నారు. అనంతరం వేగా జ్యువెలర్స్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ వేగా జ్యువెలర్స్ తమ అన్ని షోరూంలలో రాబోయే దసరా మరియు దీపావళి పండుగలకు మరియు వివాహది వేడుకల కోసం సరికొత్త డిజైన్స్ ఆభరణాలను విస్తృత శ్రేణులలో ఖాతాదారులకు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. తమ సంస్థ పండుగ సీజన్లో అందించి ప్రత్యేక ఆఫర్ పట్ల అనేక మంది ఖాతాదారులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని అన్నారు. తమ షోరూం నందు పాత నగల మార్పిడిపై ఆకర్షణీయమైన విలువ కట్టడమే కాక ప్రత్యేక ధరలను డైమండ్ క్యారెట్స్ పైన అందిస్తున్నామని అన్నారు. ఖాతాదారుల అభిరుచికి అనుగుణమైన ఆభరణాలను రూపొందించి వారి సంతృప్తి పరచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కస్టమర్లకి లాభం చేకూరేలా వివిధ రకాల ఆభరణాలు కొనుగోలు పథకాలు ప్రతి వేగా స్టోర్ లో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో కలర్స్ నూతన టెక్నాలజీతో 2.0 హెల్త్ కేర్ సరికొత్తగా అందుబాటులో తీసుకురావడం జరిగిందని ప్రముఖ హీరోయిన్ సుప్రీత భోగ్ తెలిపారు. అత్యుత్తమైన ప్రపంచ స్థాయి బరువు తగ్గడం, జుట్టు, చర్మ పరిష్కారాలను కలర్ లో ప్రత్యేక టెక్నాలజీని నేటితరం యువతీ యువకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో నూతన టెక్నాలజీతో 2.0 కలర్స్ హెల్త్ కేర్ ను లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. విజయవాడలో ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ సందర్శించారు. నగరంలోని బ్యాంకు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కలర్స్ 2.0 బ్రాంచ్ ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన కలర్స్ బ్రాంచ్ ను సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విరూపాక్ష మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ మొదటిసారి వచ్చానని, అప్పుడు విజయవాడ ప్రేక్షకులు చూపిన ఆదరణ ఇప్పటికీ మరిచిపోలేదని అన్నారు. విజయవాడ వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకుంటారని గుర్తు చేసుకున్నారు. కలర్ హెల్త్ కేర్ 21 ఏళ్ల క్రితం డాక్టర్ విజయకృష్ణ స్థాపించి 50 బ్రాంచ్ల స్థాయికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాలలో
విజయవాడలో కలర్ హెల్త్ కేర్ బ్రాంచ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అధునాతన టెక్నాలజీతో విజయవాడ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం తాను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ కృష్ణంరాజు మాట్లాడుతూ కలర్స్ ప్రారంభించి 21 ఏళ్లు అవుతుందని పేర్కొన్నారు. విజయవాడలో బ్రాంచ్ ను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. కలర్స్ లో కేవలం వెయిట్ లాస్ మాత్రమే కాకుండా హెయిర్ స్క్రీన్ సేవలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన కలర్స్ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఫస్ట్ టైం వచ్చినది ఫర్ విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. అప్పుడు నేను ఒక 2 days ఇక్కడికి వచ్చి ప్రమోషన్ వల్ల వి విజిటెడ్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ కూడా విజిట్ చేసి గుడికి వెళ్ళి అమ్మవారు గుడికి వెళ్ళి దట్ వాస్ మై ఫస్ట్ టైం విజయవాడ విజిట్. యాక్చువల్లీ దట్ వాస్ మై ఫస్ట్ టైం. ఒకసారి హైదరాబాద్ దాటి ఒక వేరే ప్లేస్కి వెళ్ళినది అది మొదటిసారి. అప్పుడు ఆ క్రౌడ్ చూసి ఐ వాజ్ లైక్ యు నో హౌ మచ్ దే లవ్ యూ for your movies and that was my first experience with Vijayawada. అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు విజయవాడ వచ్చారు. మన కలర్స్ 2.0 గ్రాండ్ లాంచ్ చాలా కొత్త తరహాలో లాంచ్ అయింది. సో మ్యామ్ కలర్స్తో అంటే ముందు కలర్స్ గురించి ఎప్పుడు విన్నారు, అసలు దాని గురించి ఏం తెలుసు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ న్యూ డిడ్ యూ నో? So honestly the first time I got to know about years అవుతుంది. దిస్ ఇస్ 21st year సక్సెస్ఫుల్లీ. వీ హ్యావ్ మొత్తం 50 బ్రాంచెస్ ఇప్పటి వరకు ఉన్నాయి కలర్స్లో. అండ్ we are very happy. Samyukta garu has come for launch of Colors 2.0. All the best. Thank you very much, Samyukta garu. So Colors వచ్చేసి ఫస్ట్ వెయిట్ లాస్ అండ్ స్లిమ్మింగ్ సెంటర్గా స్టార్ట్ అయ్యి 21 ఇయర్స్గా అంచెలంచెలుగా పెరిగి డిఫరెంట్ లొకేషన్స్లో అంటే ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా మనం విస్తరించడం జరిగింది. అండ్ కలర్స్ ఇప్పుడు ఓన్లీ వెయిట్ లాసే కాకుండా హెయిర్, స్కిన్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయరని మాజీ ఎమ్మెల్సీ ఎస్ లక్ష్మణరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయాల్లో, శాఖ గ్రంథాలయాల్లో, ప్రాంతీయ గ్రంథాలయాల్లో వేలాది పోస్టులు కొన్ని దశాబ్దాలుగా భర్తీ చేయడం లేదని ఆరోపించారు. గ్రంథాలయ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎస్ లక్ష్మణరావు హాజరై మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా గ్రంథాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేదన్నారు. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీను ఏర్పాటు చేస్తారని చెప్పిన ప్రభుత్వం లైబ్రరీలను ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగులు వస్తాయన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే గ్రంథాలయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ గ్రంథాలయ నిరుద్యోగ జేఏసీ తరఫున విజయవాడ ధర్నా చౌక్లో ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకు మేము అందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేసి 2 దశాబ్దాలు దాటిపోయి ఇవాళ జిల్లా గ్రంథాలయాల్లో కానీ, శాఖ గ్రంథాలయాల్లో కానీ, ప్రాంతీయ గ్రంథాలయాల్లో కానీ వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ భర్తీ చేయాలి. అలాగే జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి శాంక్షన్ పోస్టులు, అవి కూడా భర్తీ చేయాలి. మూడవది గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. అవి ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇలా చేస్తే కొన్ని వేల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది సిఎల్ఎస్సి, బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి ఇవి పూర్తి చేసి ఖాళీగా ఉంటా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే నిరుద్యోగులకు కూడా గ్రంథాలయాలు ఒక వరంలాగా ఉన్నాయి. ఈ కారణాల దృష్ట్యా రాష్ట్ర విద్యా మరియు లైబ్రరీల శాఖ మంత్రి లోకేష్ గారు వెంటనే దృష్టి సాగరించి ఈ పోస్టు భర్తీ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ లేదని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు జాన్ బెన్నీ లింగం వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు ఇచ్చిన గౌరవ వేతనం కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం లేదని ఆరోపించారు. క్రిస్టియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక క్రైస్తవులకు రక్షణ కరువైందన్నారు. గత ప్రభుత్వంలో పాస్టర్లకు ఇచ్చిన గౌరవ వేతనం కూటమి ప్రభుత్వంలో రావడం లేదన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నారు. ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడిని జాన్ బెన్నీ లింగం, క్రిస్టియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి
పలు సంస్థల ఆధ్యాత్మిక ఉద్యమకారులు అనేక మంది ఈ స్థలానికి రావడం జరిగింది. మా ఆలోచన విధానం ఒకటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మేము కోరుకున్నది ఏంటంటే మా క్రైస్తవులకి రక్షణ కల్పించండి అని. రాష్ట్రంలో క్రైస్తవులకి రక్షణ లేదు. క్రైస్తవుల పక్షాన పనిచేసే నాయకులు ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఏ ఒక్కరు కూడా మాకు లేరు. అధికారం వచ్చే ముందు ఎన్నో మాటలు చెప్తూ ఉంటున్నారు. మీకు చర్చిలకి డబ్బు ఇస్తాము, చర్చిలు కట్టుకోండి, యెరూషలేం యాత్రకు వెళ్ళండి, మీ కొరకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలకు గాలికి వదిలేసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మా డిమాండ్ ఒకటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్స్కి గౌరవవేతనం అనేది 9,000 చిల్లర మాస్టర్స్కి గౌరవవేతనం ఇవ్వడం జరిగింది, నెలకు 5,000 రూపాయలు. ఈ రోజున 11 నెలల నుంచి గౌరవవేతనం ఆగిపోయింది. ఒకటి గమనించండి, పనిచేస్తున్నానండి 2020 నుంచి. మరి ఈరోజు ఇవి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రభుత్వ విధి విధానాలు మరి దళిత క్రైస్తవుల మీద చూపిస్తున్న మరి దాడుల విషయంలో కానీ మరి చాలా తీవ్రతగా ఉంది. మీరు ఈరోజు మరి రాష్ట్రంలో క్రైస్తవులు రోడ్డు మీద ఎక్కడానికి భయపడిపోతున్నాడు. ఒక చర్చి నిర్మాణం జరగాలంటే నీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. మరి రోడ్డు పక్కన కట్టిన గుళ్ళకి, కాలువల మధ్యన కట్టిన గుళ్ళకి ఎవరిచ్చారండి పర్మిషన్? వారికి లేని పర్మిషన్ మాకు కావాలా? మేము ఆత్మ సంబంధమైన దేవుణ్ణి పూజిస్తే మరి దళితుడిగా ఉన్న మాకు ఎస్సీ సర్టిఫికేట్ కట్ చేసి మీరు బీసీసీ అని, క్రిస్టియన్ అని మా మీద ఆ డిమాండ్లు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సంబంధం, ఎంతవరకు స్వభావాన్ని మేము ఈ ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాం. మీరు రూలింగ్లో రాకముందు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ దళిత క్రైస్తవుల పట్ల అది నెరవేర్చమని కోరుతున్నాం. ఇలా ప్రతి జిల్లాలో కూడా దళిత క్రైస్తవుల మీద దాడులు, మరి ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, మంత్రులుగా ఉన్నవారు, స్పీకర్లుగా ఉన్నవారు కూడా వారు పదవులను మరిచి మరి దాడులు చేయిస్తున్నారు. ఇలా ఎక్కడగా పోయారండి? నా జిల్లా నుంచి భీమవరం, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నియంతగా పాలన చేస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు స్త్రీశక్తి పథకాన్ని అమలు చేశామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు మాత్రం మరిచారని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు ఎద్దేవా చేశారు. స్త్రీశక్తి పథకం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి కుంటుపడిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని స్పష్టం చేశారు. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు కారణంగా నష్టపోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారన్నారు. స్త్రీశక్తి పథకాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అదే సమయంలో కార్మిక శక్తిని ప్రభుత్వాలు మర్చిపోకూడదన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్లు పెరిగిన ధరలు నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు స్త్రీశక్తి పథకం వల్ల పూర్తిగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బస్సు సదుపాయాన్ని ఇచ్చారు, హామీ అమలు చేశామన్నారు, సంతోషమే. స్త్రీ శక్తి అలాగో కార్మిక శక్తి కూడా ఉంది. ఆటో కార్మికులు దీనివల్ల రోడ్డును పడ్డారు. వాళ్ళని ఆదుకోవటానికి ఒక పథకం ప్రకటిస్తామన్నారు. మరి ఆ పథకం ఎందుకు ప్రకటించాలా? నిజంగా స్త్రీ శక్తి పథకం పూర్తిగా ఇంకా బాగా జరగాలంటే, దీనివల్ల ఎవరు వ్యతిరేకించకుండా అందరూ పూర్తిగా బలపరచాలంటే ఆటో కార్మికులు కూడా పట్టించుకుని వాళ్ళు కనీసం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. న్యాయమే కదా. దాంతోపాటుగా ఇప్పటికే ఓలా, ఊబర్, ర్యాపిడో వచ్చి బడా కంపెనీ వల్ల ఆటో వాళ్ళు సగం దెబ్బతిన్నారు. ఇంకోవైపున 100 రూపాయలు పెనాల్టీ 10 రెట్లు పెంచి 1000 రూపాయలు మినిమం పెట్టారు. ఇన్సూరెన్స్ రేట్లు పెరిగినాయి. మోడీ గారు డీజిల్, ఆటోలో వాడే గ్యాస్ రేట్లు పెంచేశారు. బ్యాంకులు వాడు కాకుండా ప్రైవేట్ ఫైనాన్సులతో వడ్డీలకే కట్టడానికి సరిపోతున్నాయి. ఇవాళ ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి? అందుకే ఆటో కార్మికుల సంక్షేమాన్ని గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి.
అప్పుడే మీ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే 100 రోజుల సినిమా 10 రోజులు అయినట్టే ఉంటుంది. అందుకే దీన్ని అమలు చేయాలి. ఆటో కార్మికులు చేస్తున్న ఆందోళనకి మరి న్యాయమైన కారణం స్త్రీశక్తి ఉండాలి. ఆటో కార్మికంగా నష్టపోయి ఇవాళ రోజుకి 100 నుంచి 150 రూపాయలు కూడా తోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ 100-150 రూపాయలతో వాళ్ళ కుటుంబాల్ని ఎలా గడపాలని చెప్పేసి అనేది ఇవాళ ఆటో కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందినాయి. పెరిగిన ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, సిఎన్జి గ్యాస్ ధరలు పెరిగినాయి, స్పేర్ పార్ట్స్ ధరలు పెరిగినాయి. ఇవాళ ఇంటద్దులు కట్టుకోవాలి, ఆటో ఫైనాన్స్లు కట్టాలని చెప్పేసానంటే ఎలా కట్టాలని చెప్పేసి ఈరోజు ఆటో కార్మికులు దయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడు గారు ఆటో స్త్రీ బస్సు ప్రారంభం రోజే మీకు తీపి కబురు చెబుతాం, ఆర్థిక సాయం ప్రకటిస్తామని చెప్పన్నారు. ఇప్పటికీ 25 రోజులు అయింది, ఒక్క మాట కూడా మాట్లాడలా. అంటే వాళ్ళ ఆటో కార్మికులు మోసం చేయాలని చెప్పనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి, ఆ ప్రభుత్వానికి ఉందని చెప్పనేది అర్థమవుతుంది. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికులకి న్యాయం చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మోటార్ కార్మికుల సంఘాలు కలుపుకొని ఈ నెల 18వ తారీఖున చలో విజయవాడ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా పెద్దగా ఇతర కార్మికులు పాల్గొని ఈ సంగతి ఏంటో తేలుస్తారని చెప్పనేది. జరగబోయే వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై స్పందించలేదని, మాదిగలకు సీట్లు పంపకంలో వివక్షత చూపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజిత రాష్ట్రంలోనూ మాదిగలకు సామాజిక న్యాయం చేసింది చంద్రబాబేనన్నారు. అసెంబ్లీలో చట్టం చేసిన వెంటనే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ నవంబర్ 26న చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా జింకానా గ్రౌండ్ లో మాదిగల విజయోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి 13 జిల్లాల నుండి మాదిగలు వేలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం 3 దశాబ్దాల మాదిగల మహోద్యమ సన్నాహక సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. రేపు జరగబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ వర్గీకరణ బిల్లు చట్టంగా మార్చాలని, మాదిగలకు మొదటి వరుసలో 7% ఇచ్చి సమన్వయం చేయాలని, సమన్వయం చేసి చట్టం చేసిన వెంటనే నవంబర్ 26వ తేదీన చలో విజయవాడకి పిలుపునిచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవాడ జింకానా గ్రౌండ్లో 3 దశాబ్దాల మాదిగల మహోద్యమ విజయోత్సవ సభని పెట్టబోతున్నామని సందర్భంగా మేము తెలియజేస్తూ, ఉమ్మడి 13 జిల్లాల నుంచి ఈ విజయోత్సవ సభలో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పెట్టబోయే ఈ విజయోత్సవ సభ ఏదైతే ఉందో వర్గీకరణ సాధించిన సంవత్సరంగా, అంటే సుప్రీంకోర్టు 2024లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాల్సిందేనని తీర్పునిచ్చింది. ఆ విధంగా సుప్రీం న్యాయ ధర్మాసనానికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో సమగ్ర చట్టం తీసుకొచ్చి మాదిగలకి సామాజిక న్యాయం చేసే విషయంలో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవాడ జింకానా గ్రౌండ్లో పెద్ద ఎత్తున విజయోత్సవ సభ పెట్టబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, అందుకోసమే ఏర్పాటు చేయబడిన ఈ సమావేశం ఉమ్మడి 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది. గత 16 ఏళ్లుగా విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు బత్తుల కొండ తెలిపారు. చవితి వేడుకల ముగింపులో భాగంగా నిన్న సాయంత్రం భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఊరేగింపులో కేరళ వాయిద్యాలు, తీన్మార్ డప్పులు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడ రాజీవ్నగర్ ఊడా కాలనీలో విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సిద్ధి వినాయక 16వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చవితి సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజ నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం పొందారు. అనంతరం గణనాథుడిని భక్తుల సందడి మధ్య భారీ ఊరేగింపుతో నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఊరేగింపులో కేరళ వాయిద్యాలు, తీన్మార్ డప్పులు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపును చూసేందుకు స్థానికుల రోడ్లపైకి భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తి ఉత్సాహం కలిగిన ఈ వేడుకలు ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సృష్టించాయి.
ఈ సందర్భంగా నిర్వాహకులు బత్తుల కొండ మాట్లాడుతూ విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 16 ఏళ్లుగా నిరంతరాయంగా వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తుల సహకారం, స్థానికుల మద్దతుతో ప్రతి సంవత్సరం వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. నమస్కారాలు. గత 16 సంవత్సరాలుగా వినాయక చవితి నవరాత్రులు చేస్తున్నాము. దీని మూలంగా ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినందుకు 63 జనం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇంత బాగా కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఉడాకాలీలో మరి విజయ గణపతి ఉత్సవాలు మరి బొత్తుల కొండ గారి ఆధ్వర్యంలో మరి కృష్ణ గారు, పైడి శ్రీను గారు, శివ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరి 11 రోజులు ఉత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఎంతో గణనాథు ఆశీస్సులతో మరి ఈ రోజు ఘనంగా ఊరేగింపు నిర్వహించడం జరిగింది. మరి లడ్డు వేలంపాట వచ్చేసరికి 2,20,000 రూపాయలు లక్షలాదిగా లడ్డు పాట పాడుకున్నారు. మరి ఎప్పుడూ గణనాథి ఆశీస్సులు మరి ప్రజల మీద మా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉత్సవాలలో పాల్గొని గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జనం కార్యక్రమాన్ని ఆరంభించారు. వినాయకుని కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపబడాలని కోరుకుంటున్నట్లు విష్ణు తెలిపారు. అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వాంబే కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకించి ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, వంగవీటి మోహన్ రంగ చిత్రపటాలను ట్రాక్టర్లపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. మల్లాది విష్ణు వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అందంగా అలంకరించిన వాహనంపై ఉంచిన గణపయ్య భారీ విగ్రహానికి గుమ్మడికాయ కొట్టి నిమజ్జనం కార్యక్రమాన్ని ఆరంభించారు. తీన్మార్ డప్పులు నడుమ భూత బేతాళ డాన్సులతో సందడిగా వినాయకుడిని పురవీధుల్లో ఊరేగిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుడిని పూజించి ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో హైదరాబాద్ తర్వాత భారతదేశంలో విజయవాడ నగరమే వస్తుంది. ఈ గణపతి నవరాత్రులు అంతా కూడా స్వామిని పూజించి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా వినాయకుడి యొక్క విగ్రహం నిలిచింది. దీంతోపాటు మనందరి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మనందరికీ ఒక హీరోగా ఆదర్శంగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క చిత్రపటాలకు సంబంధించినటువంటి ఊరేగింపుని కూడా ఈరోజు బళ్ళ రూపంలో తీసుకొచ్చి ప్రజల్లో నాయకులు చిరస్మరణీయంగా ఉన్నారు, వారి గుండెల్లో, ప్రజల గుండెల్లో ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఇద్దరు మహానాయకుల యొక్క బళ్ళని ఏర్పాటు చేసుకోవడమే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాంబే కాలనీలో బ్రహ్మాండమైనటువంటి వినాయక నిమజ్జనోత్సవాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. హరీంద్ర, వారి మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ బళ్ళన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తిలగించి వినాయకుడికి పూజించి ఖచ్చితంగా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కోరుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన అద్వైత వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నా పేరు గోట్ల హరీంద్ర బాబు, అరవై డివిజన్ నుంచి వాంబే కాలనీ. ఈరోజు మేము గణపతి ఉత్సవాలు చేస్తున్నాము. అద్వైత వినాయక ఉత్సవ సమితి ద్వారా మేము ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాము. మేము మా మిత్ర బృందము అంతా కలిసి ఈరోజు గణపతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేయడానికి చూసాము. మాకు ముఖ్య అతిథిగా వచ్చిన మల్లాది గారికి చాలా కృతజ్ఞతలు. ఈ ఉత్సవాల్ని ప్రజలందరూ, వాంబే కాలనీ డివిజన్ ప్రజలందరూ తిలకించి వాళ్ళంతా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం. ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడి. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి వివరాలు తెలుసుకున్న మంత్రి లోకేష్. నేపాల్లో చిక్కుకున్న బాధితులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన లోకేష్. కాఠ్మండూ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి నేపాల్లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి రప్పించారని అధికారులకు లోకేష్ ఆదేశం.
విజయవాడలో దసరా వేడుకలకు ఆహ్వానిస్తూ సీఎస్ విజయానందకు ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ అధికారులు. దుర్గగుడి వేద పండితులు, అర్చకులు సీఎస్ విజయానందకు వేద ఆశీస్సులు అందజేత. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.